భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రధాన సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు, హిండెన్బర్గ్ నివేదిక భయంతో మార్కెట్ క్షీణతతో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ దాదాపు 300 పాయింట్లు నష్టపోయింది. అదే సమయంలో నిఫ్టీ 24,310లో ట్రేడ్ అయింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 230 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ మిడ్ క్యాప్ 150 సూచీ దాదాపు 100 పాయింట్లు పడిపోయింది. నేటి ట్రేడింగ్ ఎక్కువగా నష్టాల వైపు మొగ్గు చూపేలా కనిపిస్తోంది. హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత స్టాక్ మార్కెట్ సోమవారం మొదటిసారి ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్ స్వల్ప క్షీణతతో ప్రారంభమైంది. ఏడాదిన్నర క్రితం అదానీ గ్రూప్కి సంబంధించిన హిండెన్బర్గ్ భారత స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చీఫ్ మాధవి పూరి బూచ్ను డాక్లో ఉంచడానికి ప్రయత్నించింది. అదానీ షేర్లు పడిపోయాయి. అయితే ఓలా ఎలక్ట్రిక్లో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు భారీ లాభాలను చూస్తున్నారు. ప్రస్తుతం ఇది ₹100 దాటింది. ఈరోజు స్టాక్ మార్కెట్ పతనం అవుతుందనే భయాల మధ్య ప్రారంభమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 375.79 పాయింట్లు లేదా 0.47% పతనంతో 79,330.12 వద్ద ప్రారంభమైంది. ఎన్ఎస్సి నిఫ్టీ 47.45 పాయింట్లు లేదా 0.19% పతనంతో 24,320.05 వద్ద ప్రారంభమైంది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే ప్రారంభ నిమిషాల్లో అదానీ షేర్లు 2 నుంచి 2.5% బలహీనత కనిపించింది. మొత్తంగా భారత స్టాక్ మార్కెట్లో ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయనే చెప్పుకోవాలి. దాదాపు ప్రధాన సూచీలు మొత్తం కూడా దిగువనే పయనిస్తున్నాయి. అసలు మొత్తంగా స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈరోజు మార్కెట్కి సంబంధించి ఏ విధంగా ట్రెండ్స్ ఉన్నాయి, ఈ మొత్తం అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి సిద్ధంగా ఉన్నారు లైవ్ ద్వారా. చెప్పండి అరవింద్, అసలు మొత్తంగా ఈరోజు మార్కెట్ నష్టాలతోనే ప్రారంభమైంది, అదేవిధంగా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా అదానీ మార్కెట్లకు సంబంధించి ఆయన మొత్తం వ్యాపార వ్యవస్థకు సంబంధించి ఆ షేర్ వాల్యూస్ అయితే ఒక్కసారిగా 2 నుంచి 2.5% మేర పడిపోయినట్లుగా కూడా సమాచారం అందుతోంది. అసలు మొత్తంగా ఈ పరిణామాలకు కారణాలేంటి, మార్కెట్ ఎందుకు ఈ విధంగా ఉంది? 2 నుంచి 2.5% నష్టంతో మొదలయ్యి ఇప్పటికీ 7 నుంచి 8% నష్టం దిశగా అదానీ కంపెనీ షేర్లకైతే ఒత్తిడి చాలా క్లియర్గా కనిపిస్తోంది. మొత్తం షేర్ మార్కెట్కి సంబంధించిన వ్యవహారంలో సోమవారాన్ని ఆ వారానికి ట్రెండింగ్గా చూస్తారు. అదే సందర్భంలో సోమవారం జరిగేటటువంటి పరిణామాలు గత 2 రోజులుగా అంటే స్టాక్ మార్కెట్కి సెలవు ఉండేటటువంటి శని ఆదివారాల్లో జరిగేటటువంటి పరిణామాలు, రాజకీయ పరిణామాలు, వ్యాపార పరిణామాలు, ఆరోపణలు, అదే సందర్భంలో కొన్ని ప్రత్యేకంగా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఆరోపణలు, వీటన్నిటి ప్రభావం సోమవారం జరిగేటటువంటి ట్రేడింగ్ మీద అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. అయితే అది కొన్ని సందర్భాల్లో సోమవారం సాయంత్రానికే కరెక్షన్ దిశగా వెళ్తుంది. కానీ ఈసారి జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు మరింత వేగంగా పతనం దిశగా తీసుకెళ్తున్నాయని చెప్పక తప్పదు. అదానీ కంపెనీ షేర్లు భయంకరమైనటువంటి ఒత్తిడికి గురయ్యేటటువంటి సెంటిమెంట్ వాతావరణం స్టాక్ మార్కెట్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి ఈ ట్రెండ్, దీనికి సంబంధించిన కారణాలు అందరికీ తెలిసినవే. హిడెన్బర్గ్ సంస్థ వెల్లడించినటువంటి ఒక అంశం, హిడెన్బర్గ్ సంస్థ సెబీ చైర్పర్సన్ సంబంధించిన కుటుంబ సభ్యుల, ముఖ్యంగా సెబీ చైర్పర్సన్ ఆవిడ భర్త, వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక స్థూలంగా ఆలోచిస్తే వాళ్ళకి సంబంధించిన షేర్ వాల్యూస్, దాంతోపాటు అదానీ షేర్లని మార్కెట్లో బూమ్ దిశగా తీసుకెళ్ళటానికి జరిగినటువంటి ఒక కుట్రపూరిత వాతావరణాన్ని కూడా హిడెన్బర్గ్ సంస్థ అనుమానిస్తోంది. దీనికి సంబంధించి దీంట్లో వాస్తవాలు ఎలా ఉన్నా షేర్ మార్కెట్లో సహజంగా ఉండేటటువంటి ఇటువంటి వార్తల ప్రభావం, ఇటువంటి ఊహాగానాల ప్రభావం ఇప్పుడు క్లియర్గా కనిపిస్తోంది. కనిపిస్తున్నటువంటి క్రమంలోనే స్టాక్ మార్కెట్లో అవకతవకలని, అంటే అన్ఎక్స్పెక్టెడ్ బూమ్ని చైర్పర్సన్ పేరు మీదే ఈ రకమైనటువంటి ఆరోపణలు రావటం, ఈ రకమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి క్రమంలోనే సెబీ చేసినటువంటి సెబీ
నియంత్రణ దిశగా వెళ్తున్నటువంటి క్రమంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ప్రశ్నార్థకం కావడం, వీటన్నిటి నేపథ్యంలో ఈ రోజు వివాదంలో కేంద్ర బిందువుగా ఉన్నటువంటి సెబీ చైర్పర్సన్ గాని, హిడెన్బర్గ్ సంస్థ గాని ఈ మొత్తం వ్యవహారాన్ని ఏ దిశగా తీసుకెళ్తాది ఈ ఊహాగానం అనేటటువంటి అంశం అయితే తీవ్రంగానే పరిగణించాల్సినటువంటి విషయంగా భావించాలి విజయ్. రైట్. అంటే ప్రధానంగా అరవింద్ ఇందులో చూసుకున్నట్లయితే ఏదైతే సెబీ చైర్మన్కి సంబంధించి పూర్తిగా విమర్శలు వినిపిస్తున్నాయో వాటికి సంబంధించి కూడా ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే హిండెన్బర్గ్ గతంలో ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు అంబానీకి సంబంధించి లేకపోతే వాటికి సంబంధించి అప్పుడు కూడా పెను సంచలనంగా మారినట్టు విషయం మనం గమనించాం. ఇప్పుడు మళ్ళీ ఇటువంటి ఒక ఆరోపణ. సంవత్సరన్నర క్రితం ఇదే రకమైనటువంటి వాతావరణం హిడెన్బర్గ్ సంస్థ ఇచ్చినటువంటి నివేదిక, ఆ నివేదిక ఆధారంగా భారీగా పతనం దిశగా వెళ్ళినటువంటి అదానీ షేర్లు, అదానీ కంపెనీకి సంబంధించినటువంటి షేర్లన్నీ కూడా నెగటివ్ ఇంపాక్ట్కి గురైనాయి, అమ్మకాల ఒత్తిడికి గురైనాయి. అమ్మకాలకు ఒత్తిడికి గురైనటువంటి సందర్భంలో దాన్ని ఇటీవల కాలంలో చూసినటువంటి అతిపెద్ద బ్లడ్ షెడ్, స్టాక్ మార్కెట్లో బ్లడ్ షెడ్ అని కూడా అభివర్ణిస్తున్నారు. ఆ దిశగా వెళుతుంది అనేటటువంటి ఊహాగానాలు మాత్రం ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ల మీద ఖచ్చితంగా ఉంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు సంబంధించినటువంటి అంశం ఇంకా ప్రాథమికంగా అవగాహనకి రాకపోయినప్పటికీ స్వదేశీ రీటైల్ ఇన్వెస్టర్లు మాత్రం పూర్తిగా అమ్మకం దిశగా వెళ్ళేటటువంటి వాతావరణం అయితే కనిపిస్తోంది. దాంతోపాటు వ్యవస్థిక సంస్థాగత ఇన్వెస్టర్లకి సంబంధించిన అంశం కూడా కొంత ఆ రకమైనటువంటి డైరెక్షన్లోనే కనిపిస్తోంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకి సంబంధించినటువంటి అంశంలో మాత్రం మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదొక పూర్తి నెగటివ్ ట్రెండ్గా వెళ్ళేటటువంటి మొత్తం భారత స్టాక్ మార్కెట్ మీద దీని ప్రభావం కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ రకమైనటువంటి ఊహాగానాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో హిడెన్బర్గ్ సంస్థ పాత్ర, హిడెన్బర్గ్ సంస్థ యొక్క ఇంటిగ్రిటీ కూడా గత 2 రోజులుగా విస్తృతంగా చర్చలోకి వచ్చినప్పటికీ హిడెన్బర్గ్ సంస్థ యొక్క ఉద్దేశం పూర్తిగా అదానీ సంస్థల్ని నిర్వీర్యం చేయటం, అదానీ సంస్థలు టార్గెట్గా కొన్ని వ్యాపార శక్తులు, రాజకీయ శక్తులతోటి కొల్లుడయ్యి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ అదానీ మద్దతుదారులు చేస్తున్నటువంటి ప్రచారం కూడా నిలబడలేదు. పూర్తిగా అదానీ షేర్లు ఒక విషయం చెప్పాలంటే అదానీ షేర్లు అన్నీ కూడా అదానీకి సంబంధించిన పవర్ షేర్లు కానీ, అదానీ రిటైల్ కానీ, అదానీకి సంబంధించినటువంటి షేర్లన్నీ కూడా ఒక పక్క అమ్మకాల ఒత్తిడికి గురవుతుంటే ఈ నేపథ్యంలోనే ఒకటే మొత్తం ఈరోజు స్టాక్ మార్కెట్లో ఉదయం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఓలా ఎలక్ట్రిక్ తప్ప ప్రతి షేర్లు అమ్మకాలకి లేదా స్తబ్దత దిశగా వెళ్తున్నాయి. ఈ షేర్ మాత్రం దూసుకుపోతోంది. ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించినటువంటి ఫలితాలు కానీ, ఓలా ఎలక్ట్రిక్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ మీద వచ్చినటువంటి సానుకూలమైనటువంటి వార్తలు కానీ ఈ దిశగా తీసుకెళ్తున్నాయని చెప్పక తప్పదు. అయితే అదానీ షేర్ల ఒత్తిడి మూలంగానే అదానీ షేర్లలో జరుగుతున్నటువంటి భారీ సెల్లింగు, అదే సందర్భంలో భారీ డౌన్ ట్రెండ్ మూలంగానే స్టాక్ మార్కెట్ మీద మాత్రం ఖచ్చితమైనటువంటి ప్రభావం అయితే కనిపిస్తోంది. ఇది ఇక్కడతో ఆగుతుందా, మరింత రక్తపాతం దిశగా వెళ్తుందా? గతంలో జరిగినటువంటి సంవత్సరంన్నర క్రితం జరిగినటువంటి అదానీ షేర్ల ఒత్తిడి కారణంగా జరిగినటువంటి బ్లడ్ షెడ్ అయితే ఉందో ఆ దిశగా వెళ్తుందా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఆ రకమైనటువంటి ఇండికేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ రకమైనటువంటి ఇండికేషన్స్ నేపథ్యంలో చిన్న తరహా ఇన్వెస్టర్లు కూడా అదానీ షేర్ల నుంచి విత్డ్రా చేసుకొని ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే ఓలా ఎలక్ట్రిక్ వైపు వెళ్తున్నారు అని ప్రాథమికంగా చెప్పక తప్పదు విజయ్. రైట్. థ్యాంక్ యూ అరవింద్.